అంగన్వాడీల ధర్నా ఏదైతే ఉందో చివరి దశకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ అంగన్వాడీకి సంబంధించిన డైరెక్టర్ గారితో వాళ్ళు చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఏం చర్చించారు, మీకు ఏం హామీ ఇచ్చిందమ్మ? మేము మేడం గారు ధర్నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ అందులో స్పష్టత లేదంటే మళ్ళీ మమ్మల్ని జిల్లాకు ఒకరిని పిలిచారు. లోపలికి వెళ్ళాము. చాలాసేపు చర్చలు జరిగినాయి. మేము కొత్త జీవో తొందరగా ఇవ్వాలని, విఆర్ఎస్ ఉండాలని, పెన్షన్లో స్పష్టత ఉండాలని, ఇవన్నీ కూడా వినతి పత్రంలో ఉన్నాయన్నీ కూడా తెలియజేశాం. ఖచ్చితంగా అవన్నీ ఉండే విధంగా ప్రభుత్వం అవన్నీ ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాసినాం, అట్లనే రాసినాం అనేది చెప్పారు. అట్లాగే ఆయాల ప్రమోషన్ కూడా పాత పద్ధతిలోనే ఇచ్చే విధంగా చూస్తామనేది చెప్పారు. ఇక మిగతా ఈ గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మె హామీలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన జీతాలు కూడా మేము ప్రధానంగా అడిగింది ఏంటంటే 24 నుండి అసెంబ్లీ ఉంది, బడ్జెట్ సమావేశాలు, జీతాలు పెరగాలని ప్రధానంగా కోరుకుంటున్నారు అంగన్వాడీ వాళ్ళు. అందుకని జీతాలు పెంచాలి, పెంచే విధంగా అందులో ప్రకటన ఉండాలి అనేసి ఇవన్నీ కూడా తెలియజేశాం. ఇవన్నీ కూడా ప్రతి డిమాండ్ మీద కూడా చర్చ జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి, మేము పరిశీలిస్తున్నాం, మేము పరిష్కారం చేస్తామనేసి అన్నారు. అంటే ఒకే యాప్ ఉండే విధంగా బిఎల్ఓ డ్యూటీలు రద్దు, టీఏడిఎల్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ వేతనాల పెంపు 5% అయ్యారు, ఇవన్నీ ఏమో ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేసి చెప్పారు. అట్లాగే జూలై 1 నుండి వాళ్ళు రిటైర్మెంట్ ఏదైతే అన్నారో వాళ్ళకి మంత్రి గారి ప్రకటన మేరకు కొత్త జీవో ప్రకారమే వాళ్ళని తీసేయాలి తప్ప మళ్ళీ సగం సగం డబ్బులు ఇచ్చడం అనేది ఉండొద్దు. ఆ ప్రాసెస్ ఏదైనా ఉంటే మేము ఆపేస్తాం అనేసి కూడా హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి చర్చలు అనేకం జరిగినాయి. చర్చల తర్వాత మళ్ళీ ఏదే విధంగా జరిగినాయి, మాకు నమ్మకం లేదని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? లేదు అంటే ఏప్రిల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం 150,000 అమలు చేయడం కోసం సర్కులర్ తీసుకొచ్చింది. కానీ మా పోరాటాల ఫలితంగా ఇప్పుడు అది ఎక్కడి దాకా వచ్చిందంటే మన ఐసిడిఎస్ మంత్రి గారు సీతక్క గారే మీడియాకి మేము 2 లక్షలు 1,00,000కు పెంచుతున్నాం, మా మాటను మేము నిలబెట్టుకుంటామనేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి గారు హామీ ప్రకారం మేము జీవో ఇస్తామని వీళ్ళు అంటున్నారు. హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు బయటనే ప్రకటన చేశారు. అందుకని అక్కడి దాకా మా పోరాటం వచ్చింది అంటే అదొక ఫలితం. ఇప్పుడు 150,000 అనేది కాకుండా గతంలో మేము ఏదైతే సాధించుకున్నామో హామీని ఇప్పుడు ప్రభుత్వము మీద ఒత్తిడి చేసి అది అమలయ్యేటట్టుగా ఇప్పుడు మేము మా పోరాటం అక్కడికి ఫలించింది. ఫలించలేదని కాదు, అది నిర్దిష్టతకు వచ్చింది. కాకపోతే జీవో రావాలి. ఇప్పుడు జరిగిన చర్చలతో మీరు సంతృప్తి చెందిరా? అంటే మేము తీసుకురావాల్సినంత ఒత్తిడి ప్రభుత్వం మీదకి తీసుకొచ్చాం. వాళ్ళు కూడా చూశారు ప్రత్యక్షంగా మా పోరాటాన్ని. ఖచ్చితంగా మేము అడిగినవి వాళ్ళు ఒప్పుకున్నవి చేస్తారనేది మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చెప్పారు. మేము ఒప్పుకున్నట్టు వాళ్ళు చేస్తే మంచిది, చేయకపోతే నష్టం జరిగితే ఊరుకోం కదా. చేస్తేనేమో మేము ఊరుకుంటాం, చేయకపోతే మళ్ళీ మేము కూర్చుంటాం. అది మరో పోరాటం ఉంటుందంటారా? పక్క ఉండకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మరో పోరాటం ఉండకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరో పోరాటం ఉంటుందా ఉండదా అనేది ప్రభుత్వం చేతిలో ఉంది, మా చేతిలో కాదు. డైరెక్టర్ గారు బయటకు వచ్చినప్పుడు కొన్ని మాట్లాడిన మాటలు కొంతమంది ఇబ్బందికి గురి చేసినాయి. ఏమంటుంది ఆ మాటల మీద? మీరు ఇక్కడ రోడ్లపైకి రావడం సరైనది కాదని చెప్పేసి అంటున్నాను. ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏమంటారంటే పోరాటాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అని బెదిరించాలని చూస్తారు. కానీ కార్మిక వర్గం చరిత్రలో ప్రభుత్వాలు చెప్పినట్టు ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళు యజమాని, మేము కార్మికులం. ఇద్దరికి ఎట్లుంటుందంటే పాముకు ముంగీసకున్నంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని వాళ్ళు అన్నంత మాత్రాన మేము భయపడేది లేదు, వాళ్ళు అన్నది మేము అంగీకరించేది లేదు. మాకు న్యాయం జరిగితే మేము ఊరుకుంటాం, అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వస్తాం. మరోసారి రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం ఫైనల్ గా మీ మాట విని ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఒక పిలుపు మేరకు ఇంతమంది వేల సంఖ్యలో ఇక్కడికి అయితే రావడం జరిగింది. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు ఇప్పుడు? వాళ్ళందరికీ ఒక పెద్ద పోరాటము ఈరోజు రాష్ట్రంలోనే చర్చనీయాంశం అయ్యేటట్టుగా పోరాటం చేసిన రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ టీచర్కి, హెల్పర్కి పేరున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మనము ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఒప్పుకునే విధంగా మనం సాధించుకున్నాం. రానున్న కాలంలో కూడా
ఇలాంటి స్ఫూర్తితోటే మరిన్ని పోరాటాలు నిర్వహించి మరిన్ని హక్కులు సాధించుకోవాలనేసి మేము పిలుపునిస్తాం. ఓకే, ఏదైతే ఆయమ్మలకు ఇంతవరకు పెన్షన్ అస్సలేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు, వాళ్ళ గురించి ఏమైనా చర్చించిరా? ఇప్పుడు ఈ రిటైర్మెంట్ కొత్త జీవోలోనే పెన్షన్ ఉంది, ఓకే. పాత జీవోలో కూడా ఉంది. కాకపోతే మేము అందులో క్లారిటీ అడిగాం, ఏ కండిషన్లు లేకుండా ఖచ్చితంగా పెన్షను ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారు కుటుంబంలో అనేది కాదు. మేము పని చేసినందుకు అంగన్వాడీ టీచర్ హెల్పర్ మేము ఎంప్లాయ్ అయినందుకు డైరెక్ట్గా మాకు బతికినంత కాలం రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారో వారు ఆమె చెప్పిన మాటల్లో అయితే చర్చలు అయితే ఇప్పటికైతే ఫలించినట్టే అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కావచ్చు, జీవో 10 కావచ్చు, ఇవన్నిటిని వెనకకి తీసుకొని వాళ్ళకు కేటాయిస్తున్న జీతాలు కావచ్చు, జీతాల పెరుగుదల, అలాగే పని భారం అనేది తగ్గించకపోతే మరో పోరాటం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి వారైతే తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో నగేష్, హైదరాబాద్.